హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ త్రిపుర. క్యాచీ టైటిల్తో ఇంట్రెస్టింగ్ ట్రైలర్తో ప్రేక్షకులని ఎంతగానో ఆసక్తికి గురి చేస్తున్నటువంటి ది ఫాగ్ సినిమా ఫైనల్లీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని Feb 5న మన ఫేవరెట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ కాబోతోంది. సో ఆ సినిమాకి సంబంధించి ఎన్నో డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో ఉన్నారు ది ఫాగ్ సినిమా హీరో అండ్ హీరోయిన్ విరాట్ చంద్ర అండ్ చందన కొప్పిశెట్టి. అలాగే ఎన్నో సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ కావడానికి వెనకాల జరిగేటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనతో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ షేర్ చేయడానికి మనతో ఉన్నారు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ CEO రాజీవ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఇంటర్వ్యూ కంటే ముందే చెప్పేస్తున్నా బికాస్ ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్లీ టైటిల్కి కూడా కొంచెం ఏంటి ఇది చేశారనమాట. ద ఫాగ్ అంటే మొత్తం ఆల్మోస్ట్ ఫాగ్లోనే కనిపించే మన షార్ట్స్ అన్నీ. సో ఫైనల్లీ ఇన్ని రోజుల తర్వాత ఎన్నో అడ్డంకులు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ మూవీ రిలీజ్ అవబోతోంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. ఈ మధ్య అంటే థియేటర్ కంటే ఎక్కువ ట్రెండ్ మన ఓటీటీనే నడుస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగుంది. ఓటీటీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆప్షన్ ఈజీగా ఉంటుంది వాళ్ళు చూడటానికి, అండ్ ఈజీగా అందరినీ రీచ్ అవుతుంది మూవీ అని నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీ గురించి, మూవీ స్టోరీ గురించి ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఒక ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సబ్జెక్ట్. సో చందన, ఒక మంచి హిట్ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ఎంత మంచి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్లో వస్తున్నటువంటి మీది నెక్స్ట్ సినిమా. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. బేసిక్లీ ఫస్ట్ మూవీ కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్లో వచ్చింది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. అండ్ అగైన్ ద ఫాగ్ ఈజ్ ఆల్సో కమింగ్ ఇన్ ఓటీటీ. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో రాజీవ్ గారు, ఎన్నో సినిమాలు ఈ కోవిడ్ టైంలో కావచ్చు, కోవిడ్ అంటే సినిమా ఇండస్ట్రీ అనే కాదు, చాలా ఇండస్ట్రీస్ని ఇది ఎఫెక్ట్ చేసింది. సో మెయిన్గా అంటే బిఫోర్ ఓటీటీలో రిలీజ్ చేయడం అనేది చాలా, అంటే థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగేది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ఒక ప్రెస్టీజియస్ థింగ్, ఓటీటీలో ఛాన్స్ రావడం కూడా. ఈ ఓటీటీకి రావడానికి మధ్య అండ్ ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక మూవీ ఓటీటీకి రావడానికి అంటే భగవంతునికి భక్తునికి మధ్య ఉన్నట్లు మీరు వారధిగా ఉన్నారు. సో ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు అసలు మూవీస్? Picking the contents will be on technical aspects and the parameters. For specific OTTs, they have their own technical aspects and all. So based on that, what the technicalities it is suiting and all, and also the way of the content that they have dealt in, and the quality of the content and all. ఓకే. సో ఈ మూవీని ఏ బేసిస్ మీద మీరు సెలెక్ట్ చేయడం జరిగింది? Of course, it's technically highly qualified, and also the content of the story is very good, and it's something which is hot cake, the investigation thing and thriller thing and all this thing. And moreover, they have an advantage of like both the stars are already released in the co-stars who has acted in this, and as she mentioned, she is already famous in OTT now, and I think she might be an OTT star too. And even Virat, he has done his first film and now the second film. That's we are privileged to release these kind of contents, where we are East West Entertainers is happy to provide these kind of contents to the audience. ఓకే. సో ఈ ట్రైలర్లో చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి చాలా సస్పెన్స్గా మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ అని ఏదో థ్రిల్లర్ లాగా కొంచెం ఇది ఆ బస్ క్రియేట్ చేశారు. లాస్ట్లో వచ్చేసరికి లిప్ లాక్స్తో స్టార్ట్ చేశారు. అదేంటి అసలు అక్కడ నుంచి ఇక్కడికి ఎలాగా? అంటే స్క్రిప్టెడ్ మైండ్ అండ్ ఆ క్యారెక్టర్ బిహేవ్స్ ఇట్ సెల్ఫ్ అట్లా అనమాట. బాగా రఫ్ అండ్ ఎట్లా అంటే ఒక డ్రంకర్డ్, బాగా నెగ్లెక్ట్గా ఉండే ఒక క్యారెక్టర్, బాగా రఫ్గా ఉండే ఒక క్యారెక్టర్ అనమాట. ఒక హైలీ ఇంటెలెక్చువల్ అండ్ డ్రగ్ ఎడిక్టెడ్, డ్రగ్ అనుకోండి, డ్రంకర్డ్ అనుకోండి, విమనైజర్ అనుకోండి, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్న ఒక క్యారెక్టర్. సో హీరో అలా ఉండబోతున్నాడు ఈ సినిమాలో. నైస్. ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఉమనైజర్ కూడా అంట, ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో మీరు ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పినప్పుడు వాట్ మేడ్ యూ టు సెలెక్ట్ దిస్ మూవీ? నేను చేస్తాను, ఈ మూవీ చేస్తాను అని యాక్సెప్ట్ చేయడానికి ఉన్న రీజన్ ఏంటి?
Yeah, it's basically this doctor is very innocent. She looks so innocent in the movie, but she has a major content to play in the script. So she helps these investigators, and అది మీరు మూవీలో చూడాలి ఇంకా. ఓకే, యువర్ రియలీ యువర్ ఆల్రెడీ వెరీ గుడ్ అట్ ఇన్నోసెన్స్. ఆల్రెడీ మూవీలో చూసాము, చాలా ఇన్నోసెంట్గా, చాలా విలేజ్ గర్ల్ టైప్లో. సో అలా ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి ఇందులో ఇంకా బాగుంటుందేమో చూడడానికి. సో కొంచెం పవర్ఫుల్గా కూడా చూడబోతున్నాం మేబీ. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అదే ఉమనైజర్ అన్నారు, అది కాదు ఇంకా వేరే. సో మీ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? యా, అదే మన కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తిన నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. మెడికల్ సైడ్ నుంచి రిగార్డింగ్ కలెక్టింగ్ దోస్ ఎవిడెన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాటికి సంబంధించిన. అంటే కేస్ ఇన్వెస్టిగేషన్ మీరు ఎందుకు చేస్తారు? అంటే ఆ మర్డర్స్కి మీకు ఏదైనా లింక్ ఉంటుందా? మర్డర్స్కి నాకు లింక్ ఉండదు. అదే ఇట్స్ బేసిక్లీ ఇన్వెస్టిగేటర్స్, క్రైమ్ జరిగింది, ఇన్వెస్టిగేటర్స్ వెళ్ళి ఫైండ్ అవుట్ చేయాలి ఏం జరుగుతుంది ఊర్లో అని. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ క్యారెక్టర్ నాది. అయితే ఆ ప్రైవేట్ డిటెక్టివ్ క్యారెక్టర్ హెల్ప్ తీసుకుంటుంది అనమాట పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. సో వీడు ఎలాగో, కాకపోతే ఎన్ని ఉన్నా కానీ బాగా హైలీ ఇంటెలెక్చువల్ అనమాట. సో ఆల్మోస్ట్ కొంచెం చెప్పించడానికి ట్రై చేశాను. ప్రైవేట్ డిటెక్టివ్ బట్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్. So innocent. She's trying to let the story entire come. She is not allowing us to. That's what. కొంచెం ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఈ మూవీ చూసినప్పుడు, అంటే సెలెక్ట్ చేయడానికి ముందు మీరు మూవీ వాచ్ చేస్తారు కదా, చూసినప్పుడు హౌ యూ ఫెల్ట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ప్రీవియస్ థియేటర్? సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? This is something different in this movie and all. The way they have narrated the story, the screenplay, and the taking the shots and all. As you mentioned, might be me to stress just womanizer than kind. The way he acted is so right, and as she is innocent and all these things. But in this film, her appearance and also the way she acted, dealing with the investigation things and all, the screenplay is too good. Okay. And it will engage the audience to sit down. They don't even give a chance to forward it. అండ్ ద లొకేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చూడడానికి, చాలా రిచ్ లొకేషన్స్లో ఉన్నాయి. మీరు ట్రైలర్లో చూసినట్లయితే ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో షూట్ చేశారు? మొత్తం అది అరకు అండ్ ఒరిస్సా బోర్డర్ అండ్ లంసింగి ఆ లొకేషన్స్లో ఎక్కువ మేజర్ పార్ట్ షూట్ చేసాము. అండ్ రిమైనింగ్ వైజాగ్ అండ్ హైదరాబాద్ కొన్ని ఎపిసోడ్స్. ఓకే, సో డైరెక్టర్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది? హ్యావ్ యూ ట్రావెల్డ్ విత్ హిమ్ దిస్ మెనీ? తెలుసు నాకు, అతను ప్రీవియస్గా నాకు 4-5 years నుంచి పరిచయం. మాకు మా ఎవ్రీడే మేము ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అలాగే అకీరా అయిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఇలా చెప్తే గోవర్ధన్ రెడ్డి మూవీ ప్రొడ్యూసర్, ఆయన కూడా ఓకే చేసి ఇది కొంచెం క్యూరియస్గా ఉంది, బాగుంది, సో దీని మీద మనం చేద్దామని చెప్పి ఓకే చేశారు. ఓకే, సో ట్రైలర్లో చూసినట్లయితే దెయ్యం చంపుతుందా అనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అంటే తను చనిపోయిన తర్వాత తన ఫింగర్ ప్రింట్స్ ఏవో తన మీద, ఆ మర్డర్స్ మీద ఉంటాయి అని చెప్పేసి. సో ఇటువంటి ఒక లాజిక్తో, అంటే కొంచెం సిల్లీగా ఉండే లాజిక్ నిజంగా మాట్లాడుకోవాలంటే, అంటే ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ ఒక మర్డర్స్ మీద 3 murders మీద ఉండడం అనేది కొంచెం సిల్లీ లాజిక్. సో అలాంటిది ఇన్వెస్టిగేట్ చేసే రోల్ మీది. సో మీరు అది విన్నప్పుడు ఓకే ఇది కొంచెం సిల్లీగా ఉంది కదా అని అనిపించలేదా? నో, బేసిక్లీ ఐ నో ద స్టోరీ. ఇది ట్రైలర్లో చూపించినంత మాత్రాన అలాగే ఉంటుంది అని చెప్పలేము కదా. వెరీ ఇన్నోసెంట్. ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా చాలా ఇన్నోసెంట్గా క్యూట్గా ఆన్సర్స్ చేస్తున్నారు అనమాట. నేను చాలా ట్రై చేస్తున్నాను. ఓకే, కంటిన్యూ. అంతే. సూపర్. సో మీ ఇద్దరి కాంబినేషన్, మీ ఇద్దరు కోఆర్డినేషన్ ఎలా ఉంది షూట్ జరిగేటప్పుడు? విచ్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ యూ ఫెల్ట్ ఓకే చాలా బాగుంది ఈరోజు? ఓకే, ద ఫైట్ సీక్వెన్స్. ఓకే, మీరు ఫైట్ చేస్తారు ఇందులో? ఒక చిన్న ఎపిసోడ్ ఉందండి. ఓకే, మీ ఫైట్ సీన్స్లో చేస్తారా? యూ డిడ్ ఫైట్ సీన్స్ యాజ్ వెల్? ఓకే, కరాటే ఉంది అందులో, కరాటే చేశాను నేను. నైస్. ఇన్నోసెన్స్ ప్లస్ కరాటే, అస్సలు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇది. సో రాజీవ్ గారు, నార్మల్గా అంటే ఇది అడగచ్చు అడగకూడదు నాకైతే తెలియదు. సో ఒక రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి.
థియేటర్లో రిలీజ్ అయితే ఎంత రెవెన్యూ అవుతుంది అనేది ఆడియన్స్ బేస్ మీద ఉంటుంది. అంటే ఆడియన్స్ టికెట్స్ కొనేదాన్ని బట్టి ఎంత మనకి ఓవర్సీస్లో ఎంత కలెక్షన్ వచ్చింది అనేది అది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఓటీటీలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అది? It depends upon different OTTs. See, for some OTTs it's based on subscriptions, and some other OTTs based on the ad revenues. How many ads have come on, similar like YouTube. బట్ సమ్ ఓటీటీస్ ఆర్ అంటే కొన్ని ఓటీటీస్లో యాడ్స్ అనేవి ఉండవు. మనం మూవీ చూస్తున్నప్పుడు యాడ్స్ ప్లే అవ్వవు. It's purely based on subscription. And also there are a lot of statistics goes behind it. It's a financial secret, you know. సూపర్. సో ఈ మూవీ గురించి ఒక బెస్ట్ సీక్రెట్ ఏదన్నా అడిగితే ఏం చెప్తారు? మూవీ షూట్ లొకేషన్లో జరిగిన ఒక బెస్ట్ సీక్రెట్. సీక్రెట్ అంటేనే చెప్పకూడదు, అందులో బెస్ట్. సో అంటే నేను అడిగాను కదా, చెప్పచ్చు. అంటే సీక్రెట్ ఇన్ ద సెన్స్ లొకేషన్లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఎవరికి తెలియని ఇన్సిడెంట్ కావచ్చు. కొన్ని సీన్స్ ఉంటాయి లొకేషన్స్లో జరిగినప్పుడు, అది అయ్యే ఎవరికి చెప్పొద్దు ఇది అంటాం కదా. సో అలా ఫీల్ అయిన అదే ఎవరికి చెప్పొద్దన్నారు. అక్కడ ముగ్గురు, ఇక్కడ నేను ఒక్కదాన్ని. సో మెజారిటీ అక్కడ ఉంది కాబట్టి ఓకే. సో ఎప్పుడైతే మీరు ఓటీటీకి ఒక ఫిల్మ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అన్నీ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. సో కొన్ని ఫ్లాప్ కూడా అవుతూ ఉంటాయి, ఇష్టపడకుండా ఉంటుంటారు. అలాంటప్పుడు మీరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయి? అంటే యుల్ బీ ఇన్ బిట్వీన్ మూవీ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కదా. సో అలాంటప్పుడు మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? See, as an bridge, East West Entertainment just procure the content from the filmmakers and make it available to the audience. See, ఈ రోజున ఓటీటీ ట్రెండింగ్ ఉంది కాబట్టి యూఆర్ ఆస్కింగ్ ఓటీటీలో కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత అది సరిగ్గా రీచ్ అవ్వకపోతే అనే ఇష్యూ ఉంటున్నారు. కంటెంట్ ఎప్పుడు థియేటర్ రిలీజ్ అయినప్పుడు కూడా బాగోకపోతే ఆడియన్స్ రానిదే కదా. సో ఇట్స్ మీడియా ఇస్ డిఫరెంట్. ఐ మీన్ ద మీడియం ఇస్ డిఫరెంట్. దేర్ ఇస్ థియేటర్ అండ్ ఇట్ ఇస్ ఓటీటీ. అండ్ దిస్ క్వశ్చన్ యూ మేడ్ మీ ఆస్క్ బికాస్ OTT is trending now, that's all. Yeah. So always content will play the important role. Anywhere, everywhere. Okay. సో ఈ మూవీ ఓటీటీలోనే రిలీజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఆల్రెడీ థియేటర్స్ స్టార్ట్ అయిపోయాయి కోవిడ్ తర్వాత. థియేటర్స్ అన్ని మూవీస్ కూడా థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి. సో వై ఓటీటీ నౌ ఆల్సో? You have to ask this question to producer. Okay. సో మేబీ మీకు కూడా ఎంతో కొంత పార్ట్ ఉంటుంది కదా. అంటే మీరు కూడా డిస్కస్ చేస్తుంటారు కదా ప్రొడ్యూసర్తో, ఎందుకు థియేటర్కి వెళ్దాం మనము అంటే టు రీచ్ మోర్ ఆడియన్స్. ఇప్పుడు చాలా మంది అఫ్ కోర్స్ థియేటర్స్ ఓపెన్ అయినాయి. ఈవెన్ దో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఐ ఫీల్ ఓటీటీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో మీది సెకండ్ మూవీ, ఈవెన్ ద సెకండ్ మూవీ రిలీజింగ్ ఇన్ ఓటీటీ ఇట్ సెల్ఫ్. బేసిక్గా ఒక యాక్టర్కి మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో పాటు కూర్చుని వాళ్ళు ఈలలు వేస్తూ ఉంటే, వాళ్ళు నవ్వుతూ ఉంటే చూడాలన్న సంబరం ఉంటుంది. ఓటీటీ అంటే మనకి ఆ పాసిబిలిటీ ఉండదు. సో సెకండ్ మూవీ కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? మై డ్రీమ్ ఈస్ టు బీ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఆన్ ది స్క్రీన్. కానీ ఓటీటీలో రిలీజ్ అయింది. లాక్డౌన్ హెస్ గాట్ మెనీ చేంజెస్ టు ఎవ్రీబడి. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. Maybe when I try myself in the future, I'll reach that. Okay. So one question to the అందరికి కామన్గా, ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు మీరు? ఆడియన్స్కి ఏం చెప్తారు? ఒక డిఫరెంట్ కంటెంట్ విత్ అ డిఫరెంట్ జానర్ అండ్ విచ్ విల్ నాట్ మేక్ యూ టు ఫీల్ బోర్డ్. సూపర్. మీరేం చెప్తారు? As it is, కాపీ పేస్ట్. మీరు? నేను యాక్చువల్లీ క్రైమ్ అండ్ థ్రిల్లర్ అసలు వాచ్ చేయను, చాలా తక్కువ. హారర్ సైడ్ ఎక్కువ చూస్తాను. బట్ మా మూవీ నేను చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ బోర్ అసలు అనిపించలా. ద థర్డ్ పాయింట్ దట్ హీ సెడ్. మిగతా థ్రిల్లర్స్లో ఐ ఫార్వర్డ్ ద మూవీ, బట్ మా మూవీలో దిస్ ఈస్ అ జెన్యూన్ రివ్యూ ఫ్రమ్ మై సైడ్. ఒకసారి మూవీ చూడటం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా క్లైమాక్స్ దాకా చూస్తారు. సూపర్. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాము Feb 5th కోసం ఈ మూవీ చూడడానికి. అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు ఆడియన్స్. Okay, our movie The Fog is releasing on OTT platforms Amazon Prime Video, Hungama and MX Player Airtel Extreme and Vodafone. So please do watch our movie on February 5th.
సూపర్, అంత క్యూట్ గా అడిగేసిన తర్వాత తప్పకుండా వాచ్ చేస్తారు. సో వి ఆల్సో వెయిటింగ్. అందుకే తనని అడగమన్నా. లాస్ట్ 2 ప్లాట్ఫామ్స్ మీతో షేర్ చేసుకున్నాం. వండర్ఫుల్, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇంటర్వ్యూ. Thank you so much. థ్యాంక్ యూ.